ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. విమానం గాల్లో ఉంది. వందలాది మంది ప్రయాణికులు తమ సీట్లలో ప్రశాంతం కూర్చున్నారు. అంతా స్మూత్గా సాగిపోతుందనుకున్న సమయంలో ఒక్కసారిగా విమానం భారీగా కుదుపులకు గురైంది. అంతేకాదు, విమానం అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల కిందకు పడిపోయింది. ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. కొందరు గాల్లోకి ఎగిరిపడగా పలువురు గాయపడ్డారు. చివరకు విమానం ఢిల్లీలో సేఫ్గా ల్యాండ్ అయింది. ఇటీవల జరిగిన ఈ ఘటనలో సంచలన ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ ప్రమాదానికి కేవలం గాల్లో ఏర్పడిన టర్బోలెన్స్ కారణం కాదు, విమానాన్ని నడిపిన పైలట్ల నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమానాన్ని నడిపిన పైలట్లు తీసుకొని ఫ్లైట్ను నడిపినట్లుగా సమాచారం బయటకు వస్తుంది. పైలట్కు జరిపిన డోపింగ్ టెస్ట్లో ఈ వ్యవహారం బయటపడినట్లు తెలుస్తోంది. పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆగస్టు 4న థాయిలాండ్లోని పుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ బస్ విమానం ప్రయాణంలో ఒక్కసారిగా తీవ్రమైన కుదుపులకు గురైంది. ఈ సమయంలో విమానం సుమారు 300 అడుగుల ఎత్తును కోల్పోయింది. అనంతరం విమానం తిరిగి తన మార్గంలో స్థిరపడి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో మొత్తం 17 మంది గాయపడ్డారు. ఇందులో 4 సిబ్బంది కూడా ఉన్నారు. విమానంలో 3 పిల్లలతో సహా 137 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 6 క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. ఒక్కసారిగా విమానం కుదుపులకు గురై ఎత్తు తగ్గడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సేఫ్గా ల్యాండింగ్ అయిన తర్వాత గాయపడిన వారికి వైద్య సహాయం అందించారు. అయితే విమానం ల్యాండ్ అయిన తర్వాత 2 పైలట్లకు మాదక ద్రవ్యాలు లేదా సైకో యాక్టివ్ పదార్థాల వినియోగంపై స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అందులో పైలట్ ఇన్ కమాండ్కి సంబంధించిన ప్రాథమిక స్క్రీనింగ్ ఫలితం పాజిటివ్గా రావడంతో మరింత నిర్ధారణ పరీక్ష అవసరమని తేలింది. దీంతో ఈ నమూనాను ల్యాబ్కు పంపారు. తుది రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇదే సమయంలో ఈ విమాన ఘటనను పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ సీరియస్ ఇన్సిడెంట్గా పరిగణిస్తోంది. ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సమగ్ర దర్యాప్తు చేపడుతోంది. విమానం ఎందుకు ఒక్కసారిగా కుదుపులకు గురైంది? 300 అడుగుల ఎత్తును ఎందుకు కోల్పోయింది? ఆ సమయంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? విమానం ఆపరేషన్లో ఏమైనా సమస్య ఉందా? పైలట్ ఫిట్నెస్కు సంబంధించిన అంశంపై ఏమైనా ప్రభావం చూపిందా? వంటి ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు 2 పైలట్లను కూడా దర్యాప్తు పూర్తయ్యే వరకు విమానయాన విధుల నుంచి తప్పించినట్లు డీజీసీఏ తెలిపింది. దర్యాప్తు టెస్టుల ఫలితాలు వచ్చిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోబోతున్నారు అధికారులు. ఇప్పుడు అందరి దృష్టి ఈ 2 విషయాలపైనే ఉంది. మొదటిది, విమానం ఒక్కసారిగా 300 అడుగుల ఎత్తును ఎందుకు కోల్పోయింది? రెండోది, పైలట్కు నిర్వహించిన ప్రాథమిక సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ స్క్రీనింగ్లో వచ్చిన ఫలితానికి తుది ల్యాబ్ రిపోర్ట్ ఏం చెబుతుంది? ఈ 2 ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే పుకెట్ ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కేవలం టర్బులెన్స్ ఘటన మాత్రమే కాకుండా పైలట్ ఫిట్నెస్ పై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. విమానం సేఫ్గా ఢిల్లీలో ల్యాండ్ అయినప్పటికీ ఆ కొద్ది క్షణాల్లో ప్రయాణికులు ఎదుర్కొన్న భయం మాత్రం తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఈ ఘటనకు అసలు కారణం ఏంటి? పైలట్కు సంబంధించిన టెస్ట్ తుది ఫలితం ఏం చెబుతుంది? విమానం అకస్మాత్తుగా ఎత్తును ఎందుకు కోల్పోయింది అనే ప్రశ్నలకు సమాధానాల కోసం ఇప్పుడు అందరి చూపు దర్యాప్తు వైపే కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే విమానాన్ని నడుపుతున్నటువంటి పైలట్లు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా పైలట్లు ఏదైతే విమానాన్ని నడిపే ముందు అన్ని రకాల సంసిద్ధతను చూసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ పుకెట్ నుంచి ఢిల్లీకి వచ్చినటువంటి ఈ ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించినటువంటి ఒక పైలట్కి జరిపినటువంటి డోపింగ్ టెస్ట్, అంటే తీసుకున్నారా, మాదక ద్రవ్యాలు తీసుకున్నారా అనే దానిపై నిర్వహించినటువంటి ఒక టెస్ట్లో అక్కడ పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. అంటే ఎవరైతే ఈ విమానాన్ని నడిపినటువంటి పైలట్ నిజంగా సేవించి విమానాన్ని నడిపారా అనేటువంటి అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో మరిన్ని ల్యాబ్ టెస్టులు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరింత స్క్రీనింగ్ను నిర్వహించిన తర్వాత అసలు వ్యవహారం బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిజంగా
ప్రాథమికంగా నిర్వహించినటువంటి ఈ డోపింగ్ టెస్ట్లో ఒక మెయిన్ పైలట్కు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఒక రకంగా ఇప్పుడు అందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. జనరల్గా విమానాన్ని నడిపేటువంటి పైలట్లు చాలా పకడ్బందీగా ఉండాల్సినటువంటి పరిస్థితి, చాలా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఏ మాత్రం చిన్న నిర్లక్ష్యం కూడా వాళ్ళ వైపు నుంచి కనిపించకూడదు. అలాంటిది ఇక్కడ ఈ విమానాన్ని 100 మందిని తీసుకొచ్చేటువంటి ఈ విదేశీ విమానాన్ని నడిపేటువంటి ఒక పైలట్ తీసుకొని విమానాన్ని నడిపాడు అనేటువంటి ఒక అనుమానం బయటకు రావడం, ఆ దిశగా అక్కడ నిర్వహించినటువంటి ఆ టెస్ట్లో ఫలితం కూడా పాజిటివ్ రావడంతో ఇప్పుడు ఈ సంచలనమైనటువంటి వ్యవహారం మొత్తం డీజీసీఏ వ్యవహారాన్ని కుదిపేస్తున్నట్టుగా చెప్పవచ్చు. చూడాలి, విచారణ మరింత జరిగితే, దర్యాప్తు మరింత ముందుకు సాగితే నిజంగానే ఈ పైలట్ తీసుకున్నారా, మాదక ద్రవ్యాలను తీసుకొని విమానాన్ని నడిపారా, మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఈ పైలట్ను ఏం చేయాలి చూడాలి. ముందు ఇన్వెస్టిగేషన్లో ఇది పాజిటివ్ వస్తుందా, లేదంటే మరిన్ని స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించిన తర్వాత ప్రాథమికంగా నిర్వహించినటువంటి ఆ టెస్ట్లో వచ్చినటువంటి ఫలితం ఏమై ఉంటుంది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.